అందరికీ నమస్కారం. అది నూరల చెరువు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నేను రెండోసారి పోటీ చేయడం జరుగుతుంది. మా ఊర్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీలు, గుళ్ళు, పోషమ్మ గుళ్ళు, ఇంకోటి హనుమన్ల గుడి కూడా కొంచెం పెండింగ్ ఉంది, వర్క్ చేసేది ఉంది. దాని తరపున మాకు ఈ సర్పంచ్ అవకాశం నాకు వచ్చింది కాబట్టి మా ఊరు యువకులు, పెద్దలు, మహిళలు అందరూ నన్ను మంచిగా అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, ఇటు చేసిన పనులు ఎమ్మెల్యే శంకరన్న గారు వచ్చిన తర్వాత మాకు ఒక 10 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చారు. సీసీ రోడ్లు వేపియడం జరిగింది. ఇంకోటి హనుమన్ల కాడికి మస్జిద్ వరకు సీసీ రోడ్డు 450 మీటర్లు సీసీ రోడ్డు పెట్టినాం. ఇంకోటి చిన్న అండర్ డ్రైనేజీలు కూడా చేసేటి వర్క్ ఉంది. ఇంకోటి మనకు బూరుగుల గేట్ నుంచి ఎమాజిపూర్ వరకు మెయిన్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల వర్క్ జరగలేదు, ఆ వర్క్ కూడా చేపిస్తాం. ఇంకోటి మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఏ పనులు అడిగినా మమ్మల్ని కంపల్సరీ ఏది అడిగినా మాకు ఇస్తారు. కాబట్టి మేము మా పెద్దలకు అందరు కోరుకునేది ఒకటే, నా వినపం యువకులకు, పెద్దలకు, గ్రామ మహిళలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, గ్రామ పెద్దలకు మీ అమూల్యమైన ఓటు వేసి, నా పేరు భూపాల్ యాదవ్, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. గుర్తు కత్తెర గుర్తు. మా వార్డ్ మెంబర్స్ 8 మంది టీమ్స్ ఉన్నారు. మా వార్డ్ మెంబర్లకు కూడా అందరూ ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి. అంటే ప్రధానంగా అంటే మీరు రెండోసారి వచ్చేస్తున్నారు, అంటే ఊర్లలో తిరుగుతుంటే ఎలా ఉంది స్పందన? ఊర్లలో అంతా బాగానే ఉంది. సరే నాయన, పోయినసారి ఓడిపోయినది, ఈసారి నీకు బాగా మంచిగానే ఉంది, మేము ఓటేసి గెలిపించుకుంటాం, పనులు కూడా చేస్తావు. ఎమ్మెల్యే తను మీరు పోతారు ఎట్లా, కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు ఎమ్మెల్యే దగ్గరకు పోతారు. సరే మీ పార్టీ గవర్నమెంట్ రూలింగ్లో ఉంది, మీకు ఖచ్చితంగా మేము ఓటేస్తాం నాయన అని అందరు చెప్తున్నారు. మహిళలకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? మహిళలకు కొంచెం సీఎం సాబ్ చెప్పిన పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా చేస్తామని సీఎం గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా 2,500 మహిళలకు, ప్రతి ఇంటి మహిళకు ఇవ్వాలని మా సీఎం, మేము మా ఎమ్మెల్యేని కూడా కోరినాము. ఖచ్చితంగా చేద్దాం, ఈ ఎలక్షన్ అయిపోగానే చేపిద్దామని మా ఎమ్మెల్యే గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఏ పనులున్నా, మీరు ఏం హామీ ఇచ్చినా సరే మీకు పనులు ఇచ్చే బాధ్యత నాది, మీరు గెలిచి రావడమే మీ పని, గెలిచి వచ్చినాక ఏ పని కావాలో ఏం కథ అంతా నేను చేసే బాధ్యత నాదని మా ఎమ్మెల్యే శంకరన్న గారు నాకు హామీ ఇచ్చారు. యువకులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? యువకులకు క్రికెట్, మాకు గ్రౌండ్ లేదు పిల్లలకు, క్రికెట్ గ్రౌండ్ కొంచెం అవి కూడా ఎక్కడైనా చూసి యువకులకు ఆ క్రికెట్ గ్రౌండ్ కూడా చేపించే బాధ్యతను యువకులకు కూడా హామీ ఇచ్చినాం. అది కూడా కంపల్సరీ నెరవేరుస్తాం. పోషమ్మ గుళ్ళు ఉన్నాయి మాకు పెండింగ్, ఒకటి హనుమన్ల గుడి, పోషమ్మ గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళు కూడా ఖచ్చితంగా గుళ్ళు చేసి పండుగ చేసుకోవాలని, మైసమ్మ పండుగ వేసుకోవాలని మా యువకులకు, మహిళలకు, అందరికి, అక్కలకు, అన్నదమ్ములకు అందరికి చెప్పినాము. ఖచ్చితంగా చేస్తాం ఈ వర్క్స్ అన్ని. విద్యార్థులకు కూడా ఏ అవకాశం ఉన్నా ఉపాధి కంపల్సరీ కలిగేలా, పాఠశాలకు కూడా కొంచెం మనకు దానికి సంబంధించిన ఏమున్నా అవి కూడా మనమే చేయాలని మనం ఊర్లో కూడా ప్రతి పండుగ వచ్చిందంటే లైట్స్, స్ట్రీట్ లైట్సే కానీ నా సొంతంగా నేను డబ్బులు పెట్టి ఇప్పిస్తాను. ఇంకొకటి మనకు డోజర్ కూడా డబ్బులు ఏమైనా అవసరం ఉంటే నన్ను అడుగుతారు, గ్రామ పంచాయతీ తరఫున వచ్చి వాళ్ళు ఇచ్చేది ఇస్తారు. నేను నా సొంతంగా కూడా నేను డబ్బులు పెట్టి చేపిస్తాను ఊర్లో అభివృద్ధి ఏమున్నా. కాబట్టి మా సీఎం సాబ్ చెప్పిన మాటలకే మేము అన్ని భరోసా, మీకు ఏం కావాలో మీరు ఎమ్మెల్యే తనుకో అడగాలి, మీరు గెలవాలి, మీకు ఏం పని కావాలన్నా ఇవ్వకపోతే కంపల్సరీ ఇండ్లు కూడా మాకు ఇందిరమ్మ ఇండ్లు ఒక 44 ఇండ్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో 9 ఇండ్లు ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అంటే ఒక 3-4 ఇండ్లు స్లాబ్ పడ్డాయి, మిగతా వర్క్ నడుస్తున్నది. మిగతా ఇండ్లు కూడా మా ఊర్లో కొంచెం చాలా వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరు కూడా ప్రతి మహిళకు, సరే పార్టీ కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినది కాదు, ఏ పార్టీలకు కూడా, టీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఇల్లు ఇచ్చినాం, కాంగ్రెస్ బీజేపీలకు కూడా ఇల్లు ఇచ్చినాం. మనకు కులమతానికి అతీతంగా అందరికీ కలుపుకొని పోయే రకంగా టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వద్దు, బీజేపీలకు ఇవ్వద్దు అని లేకుండా మా ఊర్లో అంతా కలిసికట్టుగానే అన్ని పార్టీలకు నేను ఇల్లు ఇచ్చినాం మాట్లాడి. 24 hours కరెంటు కూడా ఆయన గెలవంగానే అడగడం జరిగింది. పాత బూరుగులకు వెళ్ళి మనకు నేరల చెరువు 24 hours కరెంటు కూడా అన్న హామీ ఇచ్చి, అన్న గెలవంగానే హామీ తీర్చిండు కంపల్సరీ. ఆ హామీ అన్న అడిగితే కాదంటలేడు, ఏ పని అడిగినా కంపల్సరీ మాకు అన్ని పనులు చేస్తున్నాడు. కాబట్టి ఇంకోటి గ్రంథాలయం కూడా కావాలి, గ్రామ పంచాయతీ కూడా లేదు మాకు, కమిటీ వల్లనే గ్రామ పంచాయతీ ఉంది. అన్నను అడగడం జరిగింది గ్రామ పంచాయతీ కూడా కావాలని చెప్పి, ఆయన ఖచ్చితంగా చేస్తా అన్నాడు, హామీ ఇచ్చిండు. గ్రామ పంచాయతీ ఒకటి, మనకు సీసీ రోడ్లు అన్ని చెప్పిండు. కాబట్టి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఉంది. ఇప్పుడు ఆర్టీసీ బస్సు కూడా ఫ్రీ ఉంది. గ్యాస్కు డబ్బులు ఇస్తారు, 500 రూపాయలు డబ్బులు కూడా వేస్తున్నారు. ఈ 2500 అనేది కంపల్సరీ వేస్తున్నారు. ఇంకా కొన్ని చిన్నవి 2 ఉన్నాయి, ఆ 2 కూడా పనులు కూడా చేస్తున్నారు సీఎం సాబ్ అప్పుడు ఆయన. ఇంకా అవి కూడా మాకు పెండింగ్ క్లియర్ అవుతుంది.
ఇంకొకటి మహిళలకు కంపల్సరీ ఏమన్నా ఏం అవసరం వచ్చినా మనం కంపల్సరీ తీరుస్తాం. ఏమున్నా ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్నిటికీ మనం ముంగలుండి చేస్తాం కంపల్సరీ. అవర్స్ ఊర్లోనే ఉంటాం. ఎవరికి ఏ అవసరం వచ్చినా ప్రతి ఇంటికి అవసరం వచ్చినా నాకు ఫోన్ చేసినా ఎల్లప్పుడూ అందువేళలో ఉంటా. ఊర్లోనే ఉంటా కాబట్టి బయట ఎక్కడ ఉండను. ఏ అవసరం వచ్చినా మహిళలకు నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్లీ నేను వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి ఖచ్చితంగా ఆ పని కంపెనీ ఏమున్నా అవసరం వచ్చినా నాకు ఫోన్ చేస్తే ఊర్లోనే ఉంటా. 24 hours ఊర్లోనే ఉంటా, బయట ఎక్కడ ఉండను. నేను మీకు అందుబాటులో ఉండి మీ అవసరాన్ని తీర్చే ఇట్లు భూపాల్ యాదవ్ కత్తెర గుర్తుకు మన ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనవి.